కాసిన్ కోజీ తన 10 డైరెక్షన్ అబిలిటీతో ఫ్యూచర్లోని ప్రతి పాసిబిలిటీస్ను చూడగలడు. అయితే తను చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ అయ్యాడు. ఈ 10 డైరెక్షన్స్ అబిలిటీతో మల్టిపుల్ అవుట్కమ్స్ అండ్ పాసిబిలిటీస్ను చూడొచ్చు. తనకు కావాల్సిన ఫ్యూచర్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో మల్టిపుల్ టైమ్ లైన్స్ కొలాప్స్ అవుతూనే ఉంటాయి. ఎంతవరకు అంటే వాళ్ళు ఫ్యూచర్ని చేంజ్ చేయడానికి స్టాప్ చేసేంత వరకు. ఇక లాస్ట్లో వచ్చి రియల్ ఫ్యూచర్ మాత్రం మిగులుతుంది. కానీ బరూటో ఇప్పుడు చావు కంచెల్లో జోరాతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. జోరా 10 డేస్ ఒక సింజు. ఒక మాటలో చెప్పాలంటే తను ఒక మాస్టర్. ఇక్కడ జోరా బరూటో చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక లాస్ట్ చాప్టర్ లో వచ్చి బరూటో వియర్ జోరా ఫైట్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్ లో బరూటోకి జోరాని డిఫీట్ చేయడానికి 1% కూడా ఛాన్స్ లేదు. నువ్వు ఉజుగాని యూజ్ చేసే లోపే జోరా నిన్ను కిల్ చేస్తాడని కాసిన్ కోజీ చెప్పడం చూసాము. బట్ తను చెప్తున్నది నిజమేనా? బికాస్ తను చూడని ఫ్యూచర్ ఇంకొకటి ఉంది. ఆ ఫ్యూచర్ ని మొమోషికి చూడగలడు. అయితే ఈ వీడియోలో కాసిన్ కోజీ అబిలిటీలో వీక్నెస్ ఏంటి, దానివల్ల బరూటో, జోరా అండ్ ఓల్డ్ షినోబి యొక్క ఫేట్ వచ్చి ఎలా మారుతుందని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అందుకే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మామ. ఫస్ట్ 10 డైరెక్షన్ అబిలిటీ గురించి మాట్లాడుకుంటే బరూటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టెరిఫైయింగ్ అండ్ యాక్యురేట్ అబిలిటీస్ ఏంటంటే కాసిన్ కోజీ 10 డైరెక్షన్ అబిలిటీ. ఒక మూమెంట్ నుంచి ఎగ్జాంపుల్ బరూటో జోరాని పే చేయడం కానీ, లేకపోతే సింజూస్ గురించి కానీ, లేదా థాన్సోల్ బల్బ్ గురించి, ఇలా మల్టిపుల్ అవుట్కమ్స్ ని ఈ 10 డైరెక్షన్ అబిలిటీతో కాసిన్ కోజీ చూడగలడు. ఒక టైం లైన్ లో బరూటో చనిపోవచ్చు, ఇంకో టైం లైన్ లో బరూటో జోరాతో ఫైట్ లో విన్ అవ్వచ్చు. ఈ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని అన్ని అబ్జర్వ్ చేసి అవుట్కమ్ ని చూస్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకసారి బరూటో డెసిషన్ ని తీసుకుంటే, ఎగ్జాంపుల్ బరూటో జోరాని పే చేయాలని డిసైడ్ అయితే మిగతా అన్ని ఫ్యూచర్ పాసిబిలిటీస్ డిలీట్ అయిపోయి ఒక్క పాత మాత్రమే కంటిన్యూగా ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ డిలీటెడ్ ఫ్యూచర్స్ కాసిన్ కోజీ మాత్రమే గుర్తు పెట్టుకుంటాడు. దానివల్ల తను ఫ్యూచర్ ని చూడగలడు. బట్ సేమ్ టైం అదే తన వీక్నెస్ కూడా. బికాస్ ముందు జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ లో స్టక్ అయిపోతాడు. దానివల్లే డేంజర్ స్టార్ట్ అవుతుంది. తను చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో లేని ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తే కాసిన్ కోజీ చెప్పినట్టు తను చూసిన పాసిబిలిటీస్ మొత్తం చేంజ్ అవ్వచ్చు. ఇక వేస్ట్ అయిపోయినట్టే. సేమ్ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. జోరాతో ఫైట్ లో బరూటో సర్వైవ్ అవడం ఇంపాసిబుల్ అని కొన్ని చాప్టర్స్ నుంచి కాసిన్ కోజీ చెప్తూనే ఉన్నాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాసిన్ కోజీ ఫ్యూచర్ లో చూడనిది బరూటో క్రేజీగా ఏదో చేయబోతున్నాడు. బికాస్ బరూటో కాసిన్ కోజీ లాగా కాదు. బరూటో జోరాతో ఫైట్ లో విన్ అయ్యి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ ని సేవ్ చేయాలని అనుకుంటున్నాడు. బికాస్ ఈ రెండు ఒకటేసారి జరగడం పాసిబుల్ అవుతుందని బరూటో బిలీవ్ చేస్తున్నాడు. కానీ కాసిన్ కోజీకి అలాంటి ఫ్యూచర్ కనిపించలేదు. ఎందుకంటే ఆ జుట్సుతో ఓన్లీ లాజిక్ బేస్డ్ అవుట్కమ్స్ ని మాత్రమే చూడగలడు. అలాగే మొమోషికి యొక్క బ్యాక్ గానికి కూడా ఫోర్ సైట్ ఉంది. బట్ 10 డైరెక్షన్ అబిలిటీకి కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. కాసిన్ కోజీ ఈ అబిలిటీతో ఒక టైం లైన్ లో మల్టిపుల్ అవుట్కమ్స్ ని చూస్తే మొమోషికి మాత్రం ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని చూస్తాడు. కానీ అది ఎలా జరుగుతుందని తెలియకపోయినా అవుట్కమ్స్ ని మాత్రం క్లియర్ గా చూస్తాడు. ఎగ్జాంపుల్ బరూటో పార్ట్ 1 ఎండింగ్ లో బరూటో బాడీని మొమోషికి ఫ్యూచర్ లో టేక్ ఓవర్ చేస్తాడని చూశాడు. బట్ సస్కే వచ్చి తన కర్మాశీల్ ని ఫుల్ గా స్ట్రెచ్ చేయకముందే బరూటోని స్టాప్ చేశాడు. బట్ ఇది డెఫినెట్ గా జరుగుతుందని కాదు మామ. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. మొమోషికి విజన్ వచ్చి కాసిన్ కోజీ ఫ్యూచర్ పాసిబిలిటీస్ లాగా కాదు. ఫ్రాగ్ ఎలా అయితే నరుటో ఒక చైల్డ్ ఆఫ్ ప్రావసీ అని చూశాడు, అలా మొమోషికి కూడా ప్రావసీని చూస్తాడు. ఇక్కడ స్కేరీ పార్ట్ ఏంటంటే బరూటో బాడీని మొమోషికి టేక్ ఓవర్ చేస్తే కాసిన్ కోజీ 10 డైరెక్షన్ అబిలిటీ వర్క్ అవ్వదు. సో ఫ్యూచర్ లో జరిగే చేంజెస్ లో కాసిన్ కోజీకి క్లారిటీ ఉండదు. ఇదే తన జూట్సుకి ఒక పెద్ద బ్లైండ్ స్పాట్. దానివల్ల బరూటో స్టోరీ అన్ప్రెడిక్టబుల్ గా అయిపోతుంది. కాసిన్ కోజీ చూసిన ప్రతి టైం లైన్ లో జోరా చంపేస్తాడని చాలా క్లారిటీగా ఉంది. బట్ ఒకవేళ ఆ ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో సడన్ గా మొమోషికి బరూటో బాడీని కంట్రోల్ చేస్తే బరూటో చనిపోవడానికి ఉండదు. బరూటో ఫేట్ చేంజ్ అయిపోతుంది. బట్ అమ్మాయి నుంచి బరూటో తన ఓన్ ఫేట్ ని కంట్రోల్ చేయలేడు. అయితే బరూటో బాడీని కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల బరూటోస్ బేస్ ఫామ్ అండ్ మొమోషికి చక్ర యాడ్ అయ్యి ఒక మాస్టర్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు. ఇప్పుడు కాసిన్ కోజీ యొక్క ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని వేస్ట్ అయిపోయినట్టు. సో జోరా వియర్స్ బరూటో ఫైట్ లో ఒక చిన్న ట్విస్ట్ ని చూడబోతున్నాము. ఇక్కడ కాసిన్ కోజీ ఐడియాలను చూస్తుంటే అతను ఒక గాడ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. తను చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో డిస్ట్రక్షన్ జరగకుండా ఉండడం కోసం రియాలిటీని చేంజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ తన ఇంద్రుడి లాగా డివైన్ పార్ట్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నాడు. బట్ చాలా స్టోరీస్ లో మనం చూసాము. ఎగ్జాంపుల్ రావణాసురుని తీసుకోండి. ఎప్పుడైతే హ్యూమన్స్ గాడ్ లైక్ పవర్స్ ని గెయిన్ చేసుకుంటారో ఆ పవర్స్ ని తప్పుడు పనులకు యూజ్ చేస్తారు. అయితే కాసిన్ కోజీ వచ్చి ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో తను చూడనిది సంథింగ్ ఏదైనా జరిగితే మొత్తం చేంజ్ అయిపోతుందని చెప్పాడు. సో దాని మీనింగ్ ఏంటంటే ఈవెన్ 10 డైరెక్షన్ అబిలిటీతో కూడా ఫేట్ ని చేంజ్ చేయలేరు. ఇక్కడ కాసిన్ కోజీకి బరూటో మీద అటాచ్మెంట్ ఉంది. బికాస్ బరూటో వచ్చి ఒక సింగులారిటీ ఆఫ్ ఫెయిత్. బరూటో కోజీకి ఒక ఫూలిష్ లాగా కనపడవచ్చు. బట్ ఇంకొక వ్యూ నుంచి చూస్తే తను కరేజ్ అండ్ కంపాషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. బట్ కోజీ మాత్రం ఫ్యూచర్ ని చేంజ్ చేసి బరూటోని సింజూస్ చంపకుండా ఉండడం కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే వాళ్ళ మధ్య రిలేషన్ చాలా డీప్ గా ఉంది. ఇక్కడ బరూటో 2 బ్లూ వర్టెక్స్ కాన్సెప్ట్ మొత్తం కాసిన్ కోజీ అబిలిటీతో ఫేట్ ని మ్యానిపులేట్ చేయడం మీదే డిపెండ్ అయి ఉంది. అయితే ఆమెలోకి ఈ 10 డైరెక్షన్ అబిలిటీ రాకముందు నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆమె తన జిగన్ ని చంపడం కోసం, ఈ ఇసిగిని వీకెన్ చేయడం కోసం
అండ్ ఓల్డ్ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేసి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేయడం కోసం కాసిన్ కోజిని క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు బోరుటో ఫేట్ ని చేంజ్ చేసి తన ఓన్ పాత్ ని ఫాలో చేస్తున్నాడు. బట్ నేను వచ్చి 10 డైరెక్షన్ అబిలిటీలోనే సొల్యూషన్ ఉందని అనుకున్నా. బట్ ఇప్పుడు ఫేట్ లోనే సొల్యూషన్ ఉందని డౌట్ వస్తుంది. ఇప్పుడు కాసిన్ కోజి ముందు 2 పాత్స్ ఉన్నాయి. ఒకటి 10 డైరెక్షన్ అబిలిటీకి వీక్నెస్ ఉందని యాక్సెప్ట్ చేయడం. బోరుటో ఒక చిన్నవాడే అయినా తను చాలా ఎమోషనల్, అవుట్ సైడ్ కామ్గా ఉన్నా బట్ ఇన్సైడ్ లో ఫుల్ అటాచ్మెంట్ తో ఉన్నాడు. ఇప్పుడు కాసిన్ కోజి వచ్చి జొరాయాలాగా గ్రో అవ్వకపోతే బోరుటో అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్ తో డీప్ లోకి మునిగిపోతాడు. నెక్స్ట్ కాసిన్ కోజి ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చూసినప్పుడు తను ఏం చేస్తున్నాడు కాదు, తను ఏం చూడలేకపోతున్నాడో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాసిన్ కోజి వచ్చి మొమోషికి రిటర్న్ అవుతాడని చూడలేకపోవచ్చు. అలాగే మొమోషికి ఇన్వాల్వ్ అయ్యే మూమెంట్ ని కూడా చూడలేకపోవచ్చు. ఎలా అయితే ఏడా తన సెంట్రింగ్ అనే అబిలిటీని యూజ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుందో చూడగలదు. బట్ ఈ అబిలిటీకి కూడా వీక్నెస్ ఉంది. ఎగ్జాంపుల్ కవాకి ఏసీకి లాగా చిన్న సైజ్ కి శ్రింక్ అయినా మొమోషికి టైం ని ఫ్రీ చేసిన ఏడా చూడలేదు. అలాగే 10 డైరెక్షన్ కి కూడా వీక్నెస్ ఉన్నాయి. అలాగే నరూటో సిరీస్ లో ఇటాచి కూడా ప్రతి జూట్సుకి వీక్నెస్ ఉంటుందని చెప్పడం చూసాము. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బోరుటో జోరాతో సింగిల్ గా ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు బోరుటో ఒంటరిగా జోరాతో ఫైట్ చేస్తున్నాడు. అయితే ఆ ఫైట్ లో బోరుటో ఇంజూర్ అయ్యి చాలా వీక్ గా అయిపోయాడు. ఆ ఫైట్ లో జోరా ఆరాని అస్సలు మ్యాచ్ చేయలేకపోయాడు. అండ్ తన అపోనెంట్ వచ్చి కరెంట్ షినోబి వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ ఎనిమీ. అది బోరుటోకి కూడా తెలుసు. అలాగే తన ప్రతి ప్లాన్ స్ట్రాటజీ స్ట్రాంగెస్ట్ జూట్స్ అయిన ఉచియికో కూడా తన మీద వర్క్ అవ్వలేదు. దానివల్ల జోరాతో ఫైట్ చేయలేక ఒక పిరికివాణిలాగా అయిపోయాడు. అయితే జోరా ఆ ఫైట్ ని ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. అది స్ట్రెంత్ లో మాత్రమే కాదు, ఒక గార్డ్ లాగా పేషెన్స్ తో చాలా కామ్ గా క్యాల్కులేటెడ్ మూవ్స్ తో ఫుల్ కంట్రోల్ తో బోరుటోని హంట్ చేస్తున్నాడు. ఇప్పుడు బోరుటో దగ్గర ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఫైట్ లో బోరుటో సర్వ్ అయ్యాలంటే మొమోషికి కర్మ పవర్స్ ను యూజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ చాప్టర్ 23 లో మొమోషికి పవర్స్ ను యూజ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ అలా చేయడం బోరుటోకి చాలా రిస్కీ. కానీ ఒకసారి ఆ పవర్స్ ని యూజ్ చేస్తే బోరుటో తన లైఫ్ నే కాదు సోల్ ని కూడా లాస్ అవ్వచ్చు. బోరుటో లాస్ట్ చాప్టర్ లో తన ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నారని తెలుసుకొని బోరుటో జోరాతో సోలోగా ఫైట్ చేయాలని చూస్ చేసుకున్నాడు. అలా చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ జోరా నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చేస్తాడు. బట్ ఇక్కడ బోరుటో జోరా చాలా డేంజర్ అని తెలిసి కూడా ఒక ఫులిష్ డెసిషన్ ని తీసుకున్నాడు. ఇది ఒక బోల్డ్ అండ్ బ్రేవ్ మూమెంట్. బట్ అలానే చాలా రిస్కీ కూడా. బికాస్ జోరా కోడ్ అండ్ మొమోషికి లాగా కాదు మామ, తను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇక్కడ జోరా వచ్చి జస్ట్ నార్మల్ విలన్ కాదు, తన డెంటల్స్ నుంచి ఫామ్ అయిన ఒక పవర్ఫుల్ సింజు. తనలో కోడ్ చక్ర కూడా ఉంది. అలాగే షీబా యొక్క డివైన్ సెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షింజూస్ కి బోరుటో ఒక థ్రెట్ అని బిలీవ్ చేస్తున్నాడు. ఇక్కడ బోరుటో తన వీక్నెస్ అయితే తనని చంపగలడు. అందుకే బోరుటో మూవ్స్ ని కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జోరా బోరుటోతో ఫైట్ సీరియస్ గా కూడా ఫైట్ చేయడం లేదు. అయితే బోరుటో మాత్రం తన దగ్గర ఉన్న పవర్ఫుల్ అబిలిటీస్ ని యూజ్ చేసి జోరాతో ఫైట్ లో 5 మినిట్స్ కూడా జోరాని హోల్డ్ చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్ ఫ్లయింగ్ రైజన్ జూట్సుతో టెలిపోర్ట్ అవ్వడము, స్నీక్ అటాక్స్ అండ్ కాసిన్ కోజి నుంచి నేర్చుకున్న ప్రతి టెక్నిక్ ని కూడా యూజ్ చేశాడు.